అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో యూట్యూబ్లో మన వీడియోస్కి వ్యూస్ అనేది తక్కువగా వస్తున్నా లేదా మా వీడియోస్కి అసలు వ్యూసే రావడం లేదని మీలో ఎవరైనా సరే బాధపడుతున్నా సరే యూట్యూబ్లో మన వీడియోస్కి వ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి యూట్యూబ్ ఏఐ చెప్తున్న కొన్ని ఇంపార్టెంట్ లేటెస్ట్ టిప్స్ ఏంటనేదే ఒకసారి వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ టిప్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, నేను కూడా చాలాసార్లు మన వీడియోస్లో చెప్పాను. అయినా సరే యూట్యూబ్ ఏఐ కూడా ఫస్ట్ ఇదే పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది, క్రియేట్ గ్రేట్ కంటెంట్. ఇది మాకు తెలుసులేనైతే అనుకోవచ్చు, కానీ ఎప్పుడైనా సరే మన మైండ్లో మన వీడియోస్కి వ్యూస్ రావాలంటే మన మైండ్లో ఫస్ట్ ఉండాల్సింది మన కంటెంట్ అనేది బాగుండాలి. మనందరికీ ఏమనిపిస్తుందంటే మనం ఎలాంటి వీడియో చేసినా సరే ఫస్ట్ మన వీడియో మనకు బాగానే ఉంటుంది, కానీ ఆ విధంగా కాదు. అసలు ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ని చూడడానికి ఇష్టపడుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, అయినా సరే ఇది మళ్ళీ మీకు ఎందుకు గుర్తు చేస్తానంటే మీరు నెక్స్ట్ వీడియో క్రియేట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా మీ మైండ్లో ఉండాలన్న ఉద్దేశంతోనే. సో మీరు కంటెంట్ చూసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత యూట్యూబ్ ఏఐ చెప్తున్న నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆప్టిమైజ్ యువర్ వీడియోస్ ఫర్ సర్చ్ అన్నమాట. అంటే మన వీడియోస్కి సంబంధించి మనం ఎలాంటి వీడియో చేసినా ఎలాంటి వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినా సరే ఆ వీడియోకి సంబంధించి ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు అయితే 70 to 80% యూట్యూబర్స్ అయితే వాళ్ళ వీడియోస్ని అప్లోడ్ చేసి వదిలేస్తుంటారు, కానీ వీడియోకి సంబంధించి ఆప్టిమైజేషన్ అనేది ఎవరు కూడా కరెక్ట్గా చేయడం అయితే లేదు. ఆప్టిమైజేషన్ అంటే మన వీడియోకి సంబంధించి SEO అనేది పర్ఫెక్ట్గా చేయాలి. అదేవిధంగా మన వీడియో దేని గురించింది, దానికి సంబంధించి వీడియోలో మెయిన్ కీవర్డ్స్ ఏంటి, ఆ టార్గెట్ కీవర్డ్స్ ఏంటి, దానికి సంబంధించి సర్చ్ వాల్యూమ్ అనేది ఎంత ఉంది, అదేవిధంగా కాంపిటీషన్ అనేది ఎంత ఉంది. ఈ విధంగా ప్రతి దానికి సంబంధించి మన మెయిన్ కీవర్డ్స్ అదేవిధంగా వీడియోకి సంబంధించి ఆప్టిమైజేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. యూట్యూబ్ కూడా ఏం చేస్తుందంటే మన వీడియోలో ఇచ్చే మెటా డాటా ఏదైతే టైటిల్, డిస్క్రిప్షన్ అలాగే ట్యాగ్స్ ఉంటుందో వీటి నుండే మన వీడియోని యూట్యూబ్లో సెర్చ్లోకి తీసుకురావడం లేదా రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి వీడియో మీరు అప్లోడ్ చేసేటప్పుడు వీడియోకి సంబంధించి ఆప్టిమైజేషన్ అనేది పర్ఫెక్ట్గా అయితే 100% అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ కనుక చూసుకున్నట్టయితే మేక్ ద థంబ్నెయిల్ ఐ క్యాచీ. సో థంబ్నెయిల్ అనేది కొత్త క్రియేటర్స్కి మెయిన్గా ఇక్కడ గుర్తుంచుకోండి, కొత్త క్రియేటర్స్కి అలాగే కొంత కంటెంట్ అనేది డిఫరెంట్గా చేసే వాళ్ళకు, అంటే సర్చబుల్ కంటెంట్ కాకుండా నార్మల్ కంటెంట్ అనేది చేసే వాళ్ళకు థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి కూడా థంబ్నెయిల్ అనేది ఇంపార్టెంటే, కానీ సెర్చ్లో కంటే కూడా నార్మల్గా ఏదైతే వీడియోస్ అయితే వ్లాగ్ చేస్తుంటారు ఈ విధంగా నార్మల్ జనరల్గా ఇలాంటి కంటెంట్ చేసే వాళ్ళు సెర్చ్లో ఎవరు కూడా సెర్చ్ చేసి వీడియోస్ అయితే చూడడం జరగదు. నార్మల్గా వాళ్ళకు హోమ్ పేజీలో ఏదైతే కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తారు. కాబట్టి థంబ్నెయిల్ ఎప్పుడు కూడా ఐ క్యాచీ థంబ్నెయిల్ అనేది క్రియేట్ అయితే చేయాలి. థంబ్నెయిల్లో మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు, అదేవిధంగా టైటిల్ ఏ విధంగా ఇచ్చారు, టైటిల్కి తగ్గట్టుగా మీ వీడియోలో ఏముందనేది దానికి రిలేటెడ్గా థంబ్నెయిల్లో మీరు మెన్షన్ కూడా క్లియర్గా ఉండాలి. ఎప్పుడైనా సరే థంబ్నెయిల్ అనేది మీరు వీడియో ఓపెన్ చేసి చూసేలా ఐ క్యాచీగా థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేయడం అయితే నేర్చుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్ట్ ద వీడియో ఎట్ ద రైట్ టైం. సో మనం ఎంత మంచి వీడియో చేసినా, అదేవిధంగా వీడియోకి ఎంత మంచి ఆప్టిమైజేషన్ చేసినా సరే, అదేవిధంగా ఎంత మంచి థంబ్నెయిల్ పెట్టినా సరే మన వీడియోని మనం కరెక్ట్ టైంలో మనము పోస్ట్ చేయనట్టయితే, ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే మనకు యూట్యూబ్లో డైలీ కొన్ని వేలల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మన ఛానల్లే కాదు వేరే చాలా ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన వీడియో అనేది వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఫీల్డ్లో వాళ్ళు ఎప్పుడైతే ఆ ఖాళీ టైంలో ఉంటారో ఆ టైంలో మన వీడియోని చూసేలా రైట్ టైంలో మనం మన వీడియోని పోస్ట్ అయితే చేయాలి. చాలామంది వీడియోని ఎప్పుడోసారి టైం అనేది మెయింటైన్ చేయకుండా ఎప్పుడంటే అప్పుడు పోస్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళకు వ్యూస్ అయితే రావడం అయితే జరగడం లేదు. సో ఇది గుర్తుంచుకోండి, మీ వీడియోని రైట్ టైంలో పోస్ట్ అయితే చేయాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని టిప్స్ చూసుకున్నట్టయితే మీ వీడియోస్కి వ్యూస్ పెంచుకోవాలంటే ముందుగా మీరు మీ ఛానల్లో
ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. కొన్ని ప్లేలిస్ట్ అనేది మీరు ఇప్పుడు మీ ఛానల్లో కుకింగ్ రిలేటెడ్గా వీడియో చేస్తున్నా సరే అందులో మీరు ఎలాంటివి సేమ్ చేస్తున్నారు వాటికి రిలేటెడ్గా ప్లేలిస్ట్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీ ఛానల్లో ఏదో ఒక వీడియోకి ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ అనేది వచ్చే ఉంటాయి. అలాంటి వీడియోకి రిలేటెడ్గా మీరు ఆ వీడియోని ఇంక్లూడ్ చేసి దాంతోపాటు అలాంటి వీడియోస్ని మీరు ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయండి. దానివల్ల మీకు ఏవైతే కొన్ని వీడియోస్కి వ్యూస్ రావో ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఆడియన్స్ ఆ వీడియోని కూడా వేరే వీడియోస్ని కూడా చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్లేలిస్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత దీంతో పాటు మీరు కార్డ్స్ అనేది యూజ్ చేయండి. ప్రతి వీడియోకి సంబంధించి ఇక్కడ మీరు పైన కార్డ్స్ యాడ్ చేయొచ్చు. అదేవిధంగా ఎండ్ స్క్రీన్స్ కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఒక వీడియోకి మీకు కొన్ని వ్యూస్ అనేది బాగుస్తున్నాయి అనుకోండి, ఏదో ఒక వీడియోకి మీ ఛానల్లో ఒక వీడియోకి వ్యూస్ అనేది బాగుస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా ఆ వీడియోలో మీరు కార్డ్స్ అనేది ఇచ్చారా లేదా వెరిఫై చేసుకోండి. ఎండ్ స్క్రీన్లో కూడా మీరు వేరే వీడియోస్ అనేది పెట్టవచ్చు. అలాగే మీ సబ్స్క్రైబ్కి సంబంధించి కూడా పెట్టవచ్చు. అవి ఖచ్చితంగా మీరు యూజ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూజ్ సోషల్ మీడియా టు ప్రమోట్ యువర్ వీడియోస్. ఈ రోజుల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది యూట్యూబ్ ఏఐ చెప్తుంది. యూజ్ సోషల్ మీడియా టు ప్రమోట్ యువర్ వీడియోస్ అంటే మన వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ని మనము వేరే సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇన్స్టా అకౌంట్స్ అనేది ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా మిగతా ఏవైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయో అందులో కూడా మీరు అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ వీడియోస్ని మీరు అక్కడ కూడా అప్లోడ్ అయితే చేయండి. ఆ విధంగా వేరే సోషల్ మీడియా నుండి కూడా మీరు ఆడియన్స్ని యూట్యూబ్లోకి కన్వర్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా లేదా లక్షల్లో మీకు వ్యూస్ వచ్చినా సరే ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాల్సింది, చిన్న క్రియేటర్స్ అయినా పెద్ద క్రియేటర్స్ అయినా, బీ కన్సిస్టెన్సీ. వ్యూస్ వచ్చినా రాకపోయినా మీరు ఇది ఒక్కటి ఫాలో అయినట్టయితే డెఫినెట్గా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారని అయితే నేనైతే పర్సనల్గా చెప్తున్నాను. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీ యువర్ సెల్ఫ్. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, యూట్యూబ్లో మనకు కొన్నిసార్లు వ్యూస్ వస్తాయి, రావు. అదేవిధంగా యూట్యూబ్లో మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు, రాకపోవచ్చు. కొందరికి మన వీడియోస్ అనేది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ అనేది మీరు చేయాలనుకుంటున్నారు అనేది బీ యువర్ సెల్ఫ్. మీరేమనుకుంటున్నారో అది చేయండి. వేరే వాళ్ళని చూసి మాత్రం నేను అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుందని ఆ విధంగా మాత్రం ఎప్పుడు ఆలోచించకండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది డెఫినెట్గా చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే కొలాబరేట్ విత్ అదర్ క్రియేటర్స్, నెట్వర్క్ విత్ యూట్యూబర్స్. మీరు ఎలాంటి కంటెంట్ అయితే చేస్తున్నారో అలాంటి కంటెంట్లో ఇంకా వేరే యూట్యూబర్స్ ఉంటారు. మీ అంత సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే, కొంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ బేస్ ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళతో మీరు కొలాబ్ అవ్వండి. కొలాబ్ అవ్వడం వల్ల ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు, వ్యూస్ కూడా. ఎందుకంటే కొలాబ్ అవ్వడం వల్ల వాళ్ళకు కొంతమంది సబ్స్క్రైబర్స్ బేస్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, మీకు డిఫరెంట్గా ఉండొచ్చు. మీరు కొలాబ్ అయినట్టయితే వాళ్ళ సబ్స్క్రైబర్స్ మీకు కన్వర్ట్ అవ్వచ్చు, మీ సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళకు కన్వర్ట్ అయితే అవ్వచ్చు. కాబట్టి సో మీరు కొలాబ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్ ఏఐ అయితే యూట్యూబ్లో వ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి మెయిన్గా చెప్తున్న లేటెస్ట్ టిప్స్ అయితే ఇవే. ఇది ఎక్కడి నుండి చెప్పింది, మీరు కూడా ఏదైనా కంటెంట్ అనేది సెర్చ్ చేసేటప్పుడు యూట్యూబ్ ఏఐకి సంబంధించి ఏ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.